బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతోంది. మరోవైపు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు మావోయిస్టులు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ 2 కగార్ కంటిన్యూ అవుతోంది. మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలుస్తుందంటూ కూడా కేంద్రం చెప్పుకొచ్చింది. అంటే ఆపరేషన్ కగార్ టార్గెట్గా మాట్లాడుకోవచ్చు మార్చి 31. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్కు మరో 40 రోజులు మాత్రమే డెడ్లైన్ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ని మరింత విస్తృతం చేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నక్సల్స్ మిషన్ 2026 ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఆపరేషన్ కగార్ 2026 మార్చ్ 31కి డెడ్లైన్ పెట్టుకుంది కేంద్రం. మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు ఇంకా విస్తృతం చేయడం జరుగుతోంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆ సరిహద్దుల్లో సిఆర్పీఎఫ్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, అలాగే స్థానిక పోలీసుల సాయంతో ఆపరేషన్ కగార్ను విస్తృతం చేస్తూనే ఇప్పుడు దీనికి పేరు పెట్టడం జరిగింది కర్రెగుట్ట హిల్స్ 2. దీన్ని సాధారణంగా షార్ట్ ఫామ్లో KHH2 అని చెప్పి పిలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్, అలాగే జూనియర్ క్యాడర్కు సంబంధించి బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి, వీళ్ళ కోసం బీజాపూర్ జిల్లా ఆ రేంజ్లో నంబి నుంచి కర్రెగుట్టల ప్రాంతం అంటే దాదాపుగా 2,000 మందితో ఏకంగా భద్రతా బలగాలు వేటను ప్రారంభించాయి. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ను ప్రారంభించాయి అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది అనేది. 2026 మార్చి 31 నాటికి పూర్తిగా అంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తూ ఉంటూ కూడా ఇటు ఆపరేషన్ కగార్ని టార్గెట్గా పెట్టుకుంది కేంద్రం. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం కర్రెగుట్టలో ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి కూంబింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎంతమంది మావోయిస్టులు హతమవడం జరిగింది? కూంబింగ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? వెంకటరత్నం. వరకు ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 5గురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ఎన్కౌంటర్ లో అంటే మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తడపల, చెలిమెల, ఊసూరు ప్రాంతాల్లో ఈ కర్రెగుట్ట అడవి ప్రాంతం ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు గతంలో జరిగినటువంటి ఒక తీవ్ర పరిణామాలను మర్చిపోక ముందుకే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డెడ్ లైన్ 2026 మార్చి 31 వరకు ఈ ఏరువేత జరగాలన్నటువంటి లక్ష్యంగా మరింత ముందుకు వెళ్తున్నట్టుంది. మొన్నటి వరకు కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా కర్రెగుట్టల ప్రాంతాన్ని కూడా ఇప్పటికే జల్లెడబట్టి అక్కడి ప్రాంతాలన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని కొన్ని బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆపరేషన్ కగార్ 2 మొదలైనట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటి వరకు ఇక్కడ 5గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో ఇక్కడ మృతి చెందినట్టుగా స్పష్టమైనటువంటి ఒక సమాచారం అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ 5,000 మంది పోలీసు భద్రతా బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇది ఖచ్చితంగా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కేంద్రం ఇచ్చినటువంటి డెడ్ లైన్ ని మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా పోలీసు బలగాలు అలాగే భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు అక్కడ కర్రెగుట్టల ప్రాంతంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మావోయిస్టు ప్రధాన స్థావరాలు కూడా గతంలో గుర్తించారు. మొత్తం 122 సొరంగ మార్గాలు కూడా కొన్ని గుర్తించినట్టుగా ఆ సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతాలన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకున్న తర్వాత మొత్తం జల్లెడ పడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇప్పుడు అసలే వచ్చేది వేసవి కాలం కావడంతో మొత్తం ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు అంటే మావోయిస్టులు బయటికి వచ్చేటువంటి మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ముందుకు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ కర్రెగుట్టల నుండి పట్టణ ప్రాంతాలకు, మైదాన ప్రాంతాలకు వచ్చేటువంటి ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ పోలీసులు కూడా కొంత రెక్కి ఎప్పటికీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుండి కర్రెగుట్టలకు ఎవరు వెళ్ళినా అలాగే కర్రెగుట్టల నుండి ఎవరు బయటకు వచ్చినా కానీ పూర్తిగా వాళ్ళు ఒక రెక్కి నిర్వహిస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో మావోయిస్టులు పట్టుబడ్డ దాఖలాలు కానీ అంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి దాఖలాలు కానీ గత కొద్ది రోజుల నుండి లేవు. కానీ ఇప్పుడు మళ్ళీ పూర్తిగా సరౌండ్ అంటే కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే మనకు కొత్తగా ఏమైనా సమాచారం అందిందా, లేకపోతే మరింత ఇదివరకు కొంతమంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తీసుకొని ముందుకు కదులుతున్నారా అన్నటువంటి కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవైపు అబుజ్మడ్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఒక బేస్ క్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా
4,000 చదరపు అడుగుల విస్తీర్ణంకి సంబంధించినటువంటి ఒక బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా కర్రెగుట్ట ప్రాంతం అంటే వరంగల్ ప్రాంతాన ములుగు, వెంకటాపురం ఈ ప్రాంతాల నుండి కూడా లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు, అంటే తెలంగాణ ప్రాంతాల నుండి కర్రెగుట్టలకు వెళ్ళేటువంటి ఆ వైపు ఒక బేస్ క్యాంపు, అలాగే అబుజ్మడ్ అంటే ఛత్తీస్గఢ్ నుండి కర్రెగుట్టల వైపు వచ్చేటువంటి ప్రాంతానికి కూడా ఒక బేస్ క్యాంప్, అంటే మొత్తం 2 బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ఆ బేస్ క్యాంపులకు కూడా అంటే కంటిన్యూగా ఆ ప్రాంతాలన్నీ కూడా తమ పరిధిలోకి తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ అలాగే రోడ్ల విస్తరణ కానీ ఇవన్నిటికీ కూడా ఒక ప్రణాళికలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వనరుల దోపిడీ జరుగుతుందని ఇక్కడ మావోయిస్టులు అలాగే కొంతమంది ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అది కాదు, అసలు మొత్తం డెవలప్మెంట్ ఉండాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి చెప్పినటువంటి మాటకు కట్టుబడి 2026 మార్చి 31 వరకు సమూలంగా మావోయిస్టులు లేకుండానే చేస్తామన్నటువంటి ఒక కాన్సెప్ట్ ను కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగానే ఉంటున్నాయి. మరి ఇప్పుడు మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతాల నుండి ఏరివేస్తారా లేకపోతే బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పట్టుకొని ఇక్కడ ఏరివేస్తారా అన్నది కూడా ఇక్కడ మనం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కర్రెగుట్టలే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి అడవులలో ఎక్కడైనా ఉన్నారంటే ఇక్కడ దండకారణ్యం అన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది కర్రెగుట్టల ప్రాంతమే. కాబట్టి దండకారణ్యాన్ని మొత్తం ఎక్కడ మావోయిస్టుల ఉనికి లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోలీసులకే విస్మయాన్ని గురి చేసేటువంటి కొన్ని సొరంగ మార్గాలు కనిపించాయి. దగ్గర 2,000 మంది కూడా తలదాచుకునే విధంగా, అలాగే 2-3 నెలలకు కావాల్సినటువంటి సరుకులు కూడా దాచుకునే విధంగా ఉండేటువంటి ఒక గొప్ప ప్రాంతాలని కూడా ఇక్కడ వాళ్ళు సెర్చ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే 40 ఏళ్ల నుండి దండకారణ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 40 ఏళ్ల నుండి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా ఇక్కడ గమనించారు. అంటే బయటికి రాకుండా కూడా అన్ని రోజులు అందులో ఉంటున్నారంటే ఎంతటి విచిత్రమైనటువంటి ఒక వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసుకున్నారనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ భారీ మందుగుండు సామాగ్రి కూడా గతంలోనే తీసుకున్నారు. ఆ తర్వాత ఆ పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని డంపులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడక్కడ అమర్చినటువంటి ఐఈడి బాంబులు, అలాగే కొన్ని బాటిల్స్ బాంబులు కూడా అక్కడ నుండి ప్రెషర్ కుక్కర్ బాంబులు కూడా అక్కడి నుండి తొలగించేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో చూసాము. ఇప్పటికీ కూడా వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా కొంత కాన్ఫిడెంట్ గా కూడా ముందుకైతే వెళ్ళడం లేదు. ఎందుకంటే ఎవరైనా తమ ఉనికి అంటే ఎదుటి వాళ్లకు తెలిస్తే, ఎందుకంటే మావోయిస్టులు ఒకవేళ దాచుకుంటే మాత్రం ఎక్కడి నుండి దాడి చేస్తారో అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ముందు నుండి పోలీసులే కాల్పులు జరుపుకుంటూ మేము వస్తున్నాము అన్నటువంటి ఒక హెచ్చరికలు మావోయిస్టులకు పంపడానికి కూడా కాల్పులు జరుపుకుంటూనే ఇక్కడ కర్రెగుట్టల వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మరి లొంగిపోయినటువంటి మావోయిస్టులు కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా సమాచారం ఇచ్చి ఇక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి ఒక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత 5 మావోయిస్టులు హతమయ్యారన్నటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒక్కసారి కర్రెగుట్టల ఆపరేషన్ ఖగార్ 2గా ఇక్కడ దీన్ని నామకరణం చేసేటువంటి పరిస్థితి. వచ్చే నెలతోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు కూడా పూర్తి కాబోతుంది. పూర్తయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు అలాగే భద్రతా బలగాలు కేంద్రం చెప్పినటువంటి విధంగా కేవలం కర్రెగుట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేస్తారా లేకపోతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేస్తారా అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 5 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. 5,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది అక్కడ. ఇంకోవైపు లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు మావోయిస్టులు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ 2 ఖగార్ ఇప్పుడు విస్తృతమవుతోంది. మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా భారత్ నిలుస్తున్నట్టు కూడా కేంద్రం ప్రకటించిన క్రమంలో ఆపరేషన్ ఖగార్కి ఇంకొక 40 రోజులే డెడ్ లైన్ ఇక మిగిలి ఉండడంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ని ఇంకా విస్తృతం చేస్తున్నాయి, ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఫార్వర్డ్ బేసెస్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం, వాటిని కూడా విస్తృతంగా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే ప్రస్తుతం కర్రెగుట్టలోని తడపల అలాగే పామునూరు, మురుమురు, డోలి లాంటి ప్రాంతాల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసుకుని సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడ ఆపరేషన్స్ చేపడుతున్నాయి రోజువారీ. దాంతోపాటు తాజాగా చేపట్టిన ఇప్పుడు ఈ రీసెంట్ KGH2 దీని గురించి మాట్లాడుకునే క్రమంలో KGH2 అంటే కర్రెగుట్టలు హిల్స్ 2 దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో KGH2 సైతం అత్యంత వ్యూహాత్మకంగా చాలా ప్లాన్డ్గా ఆపరేషన్
చేయాలని చెప్పి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరగుట్టలకు బోర్డర్స్గా ఉన్న ములుగు కావచ్చు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల పోలీసులు కూడా అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టులు అక్కడి నుంచి ఇటువైపు రాకుండా ఎక్కడికక్కడ భద్రతా చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది. కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కలిపి మొత్తంగా ఆపరేషన్ ఖగార్ విస్తృతమవుతోంది. ఇప్పుడు మార్చ్ 31 డెడ్లైన్ ఉండడంతో కేంద్ర బలగాలు మరి ముఖ్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ని మరింత విస్తృతం చేశాయి.